బసవరాజు గారు, ఈ సీడ్ థెరపీ అనేది మీరు ఆక్యుపంచర్ గురించి అడిగినా, ఆరిక్యులర్ గురించి, థెరపీల గురించి అడిగినా సీడ్ థెరపీ అనేది బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో మీకు ఆక్యుపంచర్ ఎలా వర్క్ చేస్తుందో దానికన్నా బెటర్గా ఈ సీడ్ థెరపీ పనిచేస్తుందా? అవును. సే ఇప్పుడు ఒకటి, బాడీని మళ్ళీ మళ్ళీ హర్ట్ చేయకూడదు. సెకండ్, చాలా మంది నీడల్ అంటే భయపడతారు, వాళ్ళకి గుచ్చేదంటే వదాప ఆక్యుపంచర్ అంటారు. సో కానీ ఈ మెథడ్ వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంది, లాంగ్ టైం రిజల్ట్ ఉంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. దీన్నే కొంచెం మాడిఫై చేసి ఆ సేమ్ పాయింట్కి, ఆ ఆక్యుపంచర్ పాయింట్కి ఇన్స్టెడ్ ఆఫ్ నీడ్లింగ్ సీడ్ పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, ఒక మేతి పెట్టాను, 10 minutes అంతే. మేతికి ఒక మేతి సీడ్లో ఒక ఎనర్జీ ఉంటుంది, అన్ని సీడ్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది జట్ అవుతుంది. ఆ ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. మేతిది ఎనర్జీ ఏంటంటే ఏదైనా కానీ దాన్ని కూల్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. సో ఏదైనా పాయింట్ని రెడ్యూస్ చేయాలంటే మేతి, ఇంకొకటి ఇంక్రీజ్ చేయాలంటే పెప్పర్ ఎనర్జీ ఆల్వేస్ అవుట్వర్డ్ ఉంటుంది. సో పెప్పర్ వేస్తే మీకు ఆ పాయింట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ పాయింట్ పైన వేస్తే కోల్డ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, హీట్ పాయింట్ ఉంటుంది అక్యుపంచర్లో, అక్కడ వేస్తే హీట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ పాయింట్ యూఆర్ పుట్టింగ్. రైట్ సార్.